శ్రీకృష్ణుని జన్మ రహస్యం అండ్ ఆయన 16 కళల గురించి ఈ వీడియోలో వివరంగా చెప్తాను. పూర్వం భూలోకంలో పాపభారం పెరిగిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు ధర్మస్థాపన కోసం ఒక పూర్ణావతారం ఎత్తాలని సంకల్పించాడు. అతనిలోని సంపూర్ణ శక్తి అయిన 16 కళలను ఆ అవతారంలో నిక్షిప్తం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ పరమాత్మ తన స్వరూపానికి ఒక్కొక్క కళను ఎలా ప్రసాదించాడో చూడండి. ఫస్ట్ది ఈశాన కళ అంటే ఆధిపత్యం. మొదట ఆ పరమాత్మ తన అవతారానికి ఈ బ్రహ్మాండంపై సంపూర్ణ ఆధిపత్యం ఇచ్చే ఈశాన కళను ప్రసాదించాడు. దీని వలన కృష్ణుడు సృష్టికే అధిపతి అయ్యాడు. ఇంద్రుణ్ణి గర్వాన్ని అణచడం దగ్గర నుంచి కాళీయుని పడకలపై నర్తించడం వరకు ఆయన ప్రతి చర్యలో ఈ ఆధిపత్యం కనిపిస్తుంది. సెకండ్ది ఆత్మకళ. ఇది ఆ అవతారానికి జీవం పోసిన కళ. సాక్షాత్తు పరమాత్మ తన ఆత్మ స్వరూపాన్నే ప్రవేశపెట్టాడు. అందుకే శ్రీకృష్ణుడు మానవ రూపంలో ఉన్న ఆయన పరమాత్మ యొక్క స్వరూపం. అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించడం ఈ ఆత్మకళ యొక్క మహత్యమే. థర్డ్ది సత్యం కళ. కృష్ణుడు కేవలం సత్యం పలికేవాడు కాదు, ఆయనే సత్యానికి ప్రతిరూపం. ఆయన మాట, నడక, కర్మ అన్ని సత్యంపైనే ఆధారపడి ఉంటాయి. ధర్మాన్ని రక్షించడం కోసం ఆయన ఎప్పుడూ సత్యం వైపే నిలిచాడు. ఫోర్త్ది విమల కళ అంటే పవిత్రమైనది అని అర్థం. ఈ కళ కృష్ణునికి నిష్కలమైన పాపరహితమైన స్వభావాన్ని ఇచ్చింది. ఆయన ఎన్నో లీలలు చేసినా, రాసలీలలు ఆడినా, యుద్ధాలు చేసినా ఏ పాపము ఆయన్ని అంటదు. ఆయన చర్యలన్నీ లోక కళ్యాణం కోసమే కాబట్టి అవి ఎల్లప్పుడూ పవిత్రమైనవే. ఫిఫ్త్ది శ్రీకళ. ఈ కళ కృష్ణునికి అనంతమైన సంపద, ఐశ్వర్యం మరియు రాజవైభవాన్ని ఇచ్చింది. ఆయన ద్వారకా నగరానికి అధిపతిగా ఉండి తన రాజ్యాన్ని సుసంపన్నం చేశాడు. కుచేలుని వంటి పేద భక్తుడిని కూడా క్షణాల్లో సంపన్నుడిగా మార్చగలిగాడు. ఆరవది భూకళ. ప్రకృతిపై, ముఖ్యంగా భూమిపై పూర్తి నియంత్రణ ఇచ్చేది ఈ కళ. దీనికి గొప్ప ఉదాహరణ ఇంద్రుని కోపానికి గోకులాన్ని రక్షించడానికి తన చిటికిన వేలుపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకోవడం. ఏడవది కీర్తి కళ. ఈ కళ శ్రీకృష్ణుడికి యుగాలు గడిచినా తన కీర్తిని సంపాదించింది. ఆయన లీలలు, ఆయన భగవద్గీత బోధన నేటికి ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతున్నాయి. కృష్ణ నామమే ఒక కీర్తి కిరీటం. ఎనిమిదవది ఇలా కళ. ఈ కళ ఆయన వాక్కుకు అద్భుతమైన మాధుర్యాన్ని, శక్తిని ఇచ్చింది. ఆయన వేణుగానానికి సమస్త జీవరాశులు మైమరిచిపోయేవి. ఆయన నోటి నుండి వెలువడిన భగవద్గీత కురుక్షేత్రంలో కుంగిపోయిన అర్జునుడిని కర్మోన్ముఖుడిని చేసింది. తొమ్మిదవది కాంతి కళ. కృష్ణుడి రూపానికి ముల్లోకాలను మోహింపజేసే దివ్యమైన సౌందర్యాన్ని, తేజస్సుని ఈ కళ ఇచ్చింది. గోపికలు, పశు పక్షాదుల సైతం ఆయన రూపాన్ని చూసి పరవశించిపోయేవారు. 10వది విద్య కళ. ఈ కళ వలన కృష్ణుడు 64 కళలతో సహా లోకంలోని సకల విద్యలలోనూ అరచేరాడు. గురువు సంధింపని వద్ద కొన్ని రోజుల్లో అన్ని విద్యలు నేర్చుకుని తన గురువుని ఆశ్చర్యపరిచాడు. 11వది జ్ఞానం కళ. విద్య లౌకిక జ్ఞానం అయితే జ్ఞానం బ్రహ్మ జ్ఞానం అంటే ఆత్మ, పరమాత్మ, సృష్టి రహస్యాల గురించి సంపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఆయన గీత రూపంలో అర్జునుడికి, తద్వారా లోకానికి అందించాడు. 12వది క్రియ కళ. ఈ కళ వలన ఆయన చేసే ప్రతి పని దోషరహితంగా, పరిపూర్ణంగా ఉంటుంది. అది వెన్నె దొంగలించడమైనా, ధర్మయుద్ధం నడిపించడమైనా, ప్రతి కర్మలో ఒకే ఉద్దేశం, ఒకే సంపూర్ణత ఉంటాయి. 13వది యోగం కళ. ఈ కళ ఆయన దైవికమైన అతీంద్రియ శక్తులను ఇచ్చింది. ఒకేసారి వేల మంది గోపికలతో రాసలీలలో ఆడడం, విశ్వరూపాన్ని చూపించడం, దూరదృష్టి వంటి అద్భుతాలన్నీ ఈ యోగమాయ శక్తి వలనే సాధ్యమైతాయి. 14వది పృథ్వీ కళ. సర్వశక్తివంతుడైన ఆయనలో అనువంతైన గర్వం ఉండదు. భక్తులకు సేవకుడిగా మారడం, అర్జునుడికి రథసారథిగా ఉండడం, పేద కుచేలుని పాదాలు కడగటం వంటివి ఆయనలోని వినయానికి నిదర్శనాలు. 15వది ఉత్కర్షిణి కళ. తనను నమ్మిన వారిని, శరణు వేడిన వారిని ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే శక్తి ఇది. నిరాశలో ఉన్న అర్జునుడిని ఉద్ధరించింది ఈ కళే. 16వది అనుగ్రహం కళ. ఇది భక్తులపై ఆయన చూపించే అందమైన దయ, కరుణ. ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు ఆపద్బాంధవుడిగా ఆదుకోవడం, చేసిన తప్పులను క్షమించి భక్తులను చేరదీయడం ఆయన అనుగ్రహ తత్వానికి నిదర్శనం. ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.